బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో ఫోన్ నెంబర్ చెప్పండి. తెలీదు. అదేది నా సీన్ అది. అందరూ ఏందని చెప్పమంటావు, దీనికి కథ ఉంది. ఇదిగో 2000 ఎప్పుడు కొన్నారు సార్ ఫోన్? నోకియా. ఇప్పుడు లేదనుకుంటా అసలు ఆ ఫోను. నోకియా పుట్టినప్పుడు తీసుకున్నా. నాకు ల్యాండ్ అంటే ఇష్టం, నాకు ల్యాండ్ ఫోన్ అంటే సింపుల్గా ఉండాలి అని. ఇది మామూలు ఫోన్స్ ఉంటారు, యాపిల్ ఫోన్ అయ్యి ఉంటారు కదా, అవి కొనటం ఈజీ, అప్పుడే కొంటా. మా అబ్బాయిలు కొనుక్కున్నారు. నాకు తెలీదు, నాకు ఇంతవరకు వాట్సాప్ అంటే తెలియదు సార్. అన్నీ తెలిసే నేను సడన్గా ఫోన్ నెంబర్ చెప్పమని అడిగాను. పోసాని కృష్ణమూర్తికి ఫోన్ నెంబర్ తెలియదు, అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు, ఎంత ఆస్తుందో తెలియదు. ఈరోజు ఇంట్లో ఏం కూర వండుతారో, ఏం చేస్తారో, ఇంటి కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అవసరాలు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, ఏమీ తెలియదు. అంతే కదా? ఏమి అసలు నేను పట్టించుకోను. ఇంతవరకు వచ్చాము, ఏముందో ఆస్తులు మొత్తం అన్నీ కలిపి నా వైఫ్కి రాసిచ్చా. సార్ అది కూడా క్వశ్చన్ ఉంది సార్. యాక్చువల్గా ఎలాగో ప్రస్తావించారు కాబట్టి అడుగుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, లక్షలు సంపాదించే దగ్గర నుంచి రోజుకి 1000 రూపాయలు, 500, 800 కూలీ తెచ్చుకునేవాడు దాకా, ఎవరైనా సరే ఉద్యోగి దాకా ఎవరు కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో భార్య మీద ఆస్తులు పెట్టడానికి సాహసించట్లేదు. లేదు. ఎందుకంటే కరెక్టే, ఈ బయట సమాజం ఎలా ఉందో చూస్తున్నాం. చూసావు. అయ్యో, ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది 100 కోట్ల రూపాయల ఆస్తిని, 100 కోట్ల రూపాయల పైన ఆస్తిని చిల్లి గవ్వ కూడా మీ పేరు పైన ఏమీ లేకుండా భార్య పేరు మీదే పెట్టడానికి కారణం ఏంటి? అంటే నాకు దీనికంటే ఉన్న పెద్ద ఆస్తి ఒకటి ఉంది. ఆ పెద్ద ఆస్తియే నా భార్య. సార్, డబ్బులు వెంట్రుక, ఇవాళ వస్తాయి, రేపు పోతాయి అంటారే. దిల్ దియా దేవాను ఇంకో, దౌలత్ దిగా గుండో ఇంకో అని. అది డబ్బు ఎప్పుడు డబ్బు వలన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే సంతోషం ఉండదు. విలాసం ఉంటుంది, సంతోషం ఉండదు డబ్బు విషయంలో. అందుకని నా భార్య నాకు పెద్ద పెట్టుబడి, పెద్ద ఆస్తి. అంటే పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు మేము ఎప్పుడు ఒకరోజు అనుకుని బయటికి వెళ్ళటాలు రావటాలు లేవు. తను బిఎస్సి బిఎల్ చదువుకుంది బాగా, ఎంఎల్ కూడా చదువుతుంటే అప్పుడు పెళ్ళి ఫిక్స్ అయింది నాకు. నేను డాక్టరేట్, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అందుకని మా ఆవిడ ఎంఎల్ పోయింది, బిఎల్ వచ్చింది. నాకేమన్నా ఎంఫిల్ వరకే చదువుకున్నాము. ఇంకా మరి ఇక పెళ్ళి అయిన తర్వాత మరి ఇంకేడా చదువుకుంటాం? వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం. ఇంకా అది నాకు ఇట్టట్టు కొట్టుకున్నా, అయ్యో నా డాక్టరేట్ రావాలి, తర్వాత డిలీట్ చేయాలి అని నా కోరిక. ప్రొఫెసర్ అవుతామని. మావాడు కూడా ఎంఎల్ ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో మావాడు రిజిస్ట్రేషన్ ఉంది. ఎంఎల్ కూడా చేస్తే ఆమెకు పెద్ద జాబ్ వచ్చేది. అదే పోయింది పాప ఆమెకి. ఎంఎల్ పిల్లలు అంటే ఇష్టం, ఇక పిల్లలు ఇద్దరు పుట్టేశారు కొడుకులు. అందుకని ఇక నేను, భార్య, పిల్లలు. తను నాకు మీకు పిల్లలంటే బాగా ఇష్టం, భార్య అంటే బాగా ఇష్టం అంటే నాకు నా భార్య అంటే ఇష్టం. పిల్లల కంటే నాకు ఇష్టం. ఇంట్లో ఉంటే 24 గంటలు కాదు, నువ్వు 1 year పాటు ఇంట్లోనే నా భార్య నేను ఉంటే ఇంట్లో నాకు బోరు కొట్టదు. అసలు బోరే కొట్టదు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఏమి నాకు ఇక నా కోరికలు లేవు, ఆశలు లేవు, పక్కన ఉంటే చాలు, ఆశయాలు లేవు. ఇల్లు భార్య, తర్వాత బిడ్డలు కాదట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. అయితే ఇంత పెద్ద స్టార్ రైటర్ కదా సార్, అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న గిల్లి కజ్జాలు కానీ, పక్కన వాళ్ళు వచ్చి గెలడం కానీ, ఇలాంటి ఏదో ఉంటాయి. ఏ రోజైనా పోసానికి ఇష్టపడ్డ జీవితంలోకి బయట నుంచి అమ్మాయిల నుంచి మెసేజ్లు, ప్రపోజల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా తీసుకునేవాళ్ళు, ఎలా రిజెక్ట్ చేసేవాళ్ళు? అసలు ఆ టైం లేదు రాజా సార్. అంటే నేను టైం ఉంటే ఏదో పిచ్చి పనులు చేస్తారండి కాదు. నాకు
ఆ బ్యాక్గ్రౌండ్లో మా నాన్న చనిపోయిన తీరు ఆత్మహత్య చేసుకొని ఎవడి పిల్లాడికి డబ్బులు కూడా లేకుండా చదువు లేకుండా అన్నీ బాగుంటానని చెప్పి తెలియకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు నీడ్ ఏంటంటే కుటుంబం. మా అమ్మ ఎవరికి చేయి జాటదు. అప్పుడు పూరి గుడిసెలో అలాగే ఉంది తప్ప ఎవరి కోసం వాళ్ళ అమ్మను కూడా అడగదు కనీసం. అమ్మను కూడా అడగదు. అలాంటి తల్లి కోసం నాకు ఇది పడింది. అది మద్రాసు వెళ్ళిన తర్వాత, మద్రాసు అడగండి మీరు ఎప్పుడైనా, పొద్దున్నే 4ంటికి లేచుతా. 4 నుంచి వైఎంసీ గ్రౌండ్లో వెళ్ళిపోయి ఒక 40 మినిట్స్ పరిగెత్తుతా. తెల్లారిగట్ట 4ంటికి లేచి 4:15కి వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసి 6ంటికి కరెక్ట్గా పర్చూరు బ్రదర్స్ దగ్గర ఇంటి ముందు ఉంటా. అక్కడ నుంచి మళ్ళీ నేను నిద్రపోవాలంటే కనెక్ట్ 12:30కో 1 అప్పుడు పడుకోవాల్సి వస్తుంది. ఇక నాకు ఎవరు చూడాలి, నిద్రే సరిగ్గా లేదు. అది అట్టా సేమ్ అట్ట కాకుండా ఫస్ట్ ఫిల్మే సూపర్ హిట్ అయిపోయింది పోలీస్ బ్రదర్స్. అక్కడ నుంచి 10 ఏళ్ల పాటు ఒక్క రోజు కూడా టైం లేకుండా 100 సినిమాలు చేస్తాను. అది నేను రాసి ఇప్పుడు ఏ రంభా ఉర్వశి అదే తొక్కడానా ఏమీ నాకు అట్లాంటి ఏమి లేవు, రాలా. అంటే మాకు డబ్బు కావాలి, వచ్చిన బ్యాక్గ్రౌండ్ కష్టాలు కావాలి, చూసిన మా అమ్మకి ఏమైనా చేయాలి, నేనేం చేయాలి అంటే ఒక మా నాగార్జున యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది, తమ్మారెడ్డి నిర్మలా మేడం అని. ఆమెకు నేనంటే ఇష్టం. ఏది మంచివాడు పోసాని కృష్ణమురళి, పాపం ఈ పిల్లవాడు బాగా చదువుకోవాలి అనుకుంటుండేదంట. అప్పుడు నాకు ఫస్ట్ ఫిల్మ్లో పెద్ద హిట్ అయిపోయి అందరు పేపర్లు గొప్పగా రాశారు. ఈయన మొత్తం ఆ పేజీ పవ పేజీ అంటే ఆమె ఇప్పుడు సెటిల్ అయిపోయాడు కావాలా, అయిపోయింది అని ఏమంటే అన్నపూర్ణ స్టూడియోకి ఫోన్ చేసింది ఆమెకే వచ్చారో నాకు తెలియదు. నేను అప్పటికే ఒక్క సినిమా అవ్వగానే 14-15 సినిమాలు చేతుల నిండా ఉన్నాయి, ఏం చేయాలి తెలియట్లా. అయినా రాత టక రాసుకుంటే వెళ్ళిపోతా, ఈజీ కొట్టేస్తా ఒక్కొక్క సినిమాని. ఎప్పటికీ అమ్మో ఇన్నుండే ఎట్ట లేదు, ఎన్ని వస్తే అని చేస్తా. ఇంకా నువ్వు గట్టిగా చెప్పదలుచుకుంటే 1 డే సినిమా మొత్తం రాస్తా. 1 డే సినిమా మొత్తం రాస్తా, అంత కెపాసిటీ రైటింగ్లో ఉంది. అది వెళ్ళిపోతా. రాము గారే నన్ను అడుగుతా, పెద్ద రాము నన్నే చెప్పింది రికమెండేషన్ అందరికీ, పోసాని కృష్ణమురళి అతను చాలా బాగా రాస్తాడు, అతను పెట్టుకోండి అనేవాడు ఆర్జీవి గారు. ఎందుకంటే నేను బాయ్గా ఉన్నప్పుడే శివ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత 2వ సినిమాకి రామ్ గోపాల్ ఎంత ఫైరు కనపడ్డ ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఎవరో చెప్పారట రామానాయుడు గారు, 2వ సినిమా చేస్తున్నావు కదా రామ్ గోపాల్ వర్మ శివ తర్వాత, నీకు కొత్తగా కావాలంటే నా రైటర్స్ అంటే పచ్చోళ్ళ కుర్రోడున్నాడు, ఒకడు చదువుకుంటున్నాడు డాక్టరేటు, వాడు నీతులు రాస్తాడు బూతులు రాస్తాడు, ఏమైనా రాయగలడం. అది పెట్టుకుంటే అవునా చదువు డాక్టరేట్ చేస్తాడా, అవునంటే అతను పిలిపించాడు సార్ అని. పిలిపించడానికి ఎవరెవరు ఉన్నారు, మనీ డైరెక్టర్ నాగేశ్వరరావు, తేజ కెమెరామెన్, వాళ్ళిద్దరు మద్రాసు తిరుగుతున్నారు మీకోసం. నాకేం తెలుస్తుంది, నేను బాయ్ని ఎక్కడో చిన్న చక్రవర్తి మెస్సులో తిని ఆ పక్కెళ్ళి ఈ పక్కెళ్ళి ఆ పాలు ఈ పాలు ఆ కూరగాయలు ఈ రాయటాలు అన్ని రకాలు ఉండేవి. గురువు గారి ఇంట్లో సపరీలు కూడా చేసేవాళ్ళు. అవే సంబరాలు రాంబాబు అనుకోండి. అట్లా 2-3 తెలియలా. ఎప్పుడో ఒకసారి వస్తుంటే ఎదురుపడ్డారు, ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు ఏంటంటే అన్నది వస్తున్నారు అంటే, ఎవరండి మీరంటే నేను రామ్ గోపాల్ తెలుసు అంటే తెలుసు, శివ డైరెక్టర్ కదా అన్న. ఆయన నిన్ను 2వ సినిమాకి రైటర్గా మిమ్మల్ని పెట్టుకుంటారని అంటే ఒకసారి లోపల సంతోషపడ్డాను. అది నేను చదువుకుంటున్నానండి పర్సనల్ దగ్గర. చదువుకోవటం ఏంటి, ఆయన చెప్తే నువ్వు వెంబడే రైటర్ అయిపోతావు, నువ్వు రా అంటాడు. అంటే చెప్పారు కదా నేను వెళ్తాలేండి అంటే, ఎప్పుడు పలానప్పుడు రారా. అక్కడే మద్రాసులోనే అన్నపూర్ణ ఆఫీస్ ఉంది, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. అక్కడ ఉంటాడు 9:30 10 అంటే
నేను పొద్దున్నే మన అక్కడ అగస్త్యార్ కోయిల్ అని ఉంటుంది, ఆ గుడికి దండం పెట్టి వెళ్తా, వెళ్తా, ఆ దండం పెట్టుకొని పొద్దున్నే స్నానం చేసి వెళ్తా కదా, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే అటు కూర్చొని చెప్పి నమస్కారం సార్ అంటే, మీరే పోస్తాను కృష్ణమురళి అంటే కూర్చోండి అన్నాడు. మీ గురించి చెప్పారు, రామానాయుడు గారు, సురేష్ బాబు వీళ్ళందరూ చెప్పారు మీరు బాగా చేస్తారంట. అదే లేదు, అసిస్టెంట్గా ఉన్నాను సార్ అన్న. అదే మన సినిమా చేద్దాం మురళి గారు అన్నాడు. అంటే నేను సినిమా చేయరని చెప్పడానికి వచ్చాను సార్ అన్న. అదేంటిది అన్నాడు. అంటే నేను చదువుకుంటున్నాను సార్, యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ పని చేస్తున్నాను. ఐ నీడ్ లెట్ మీ టేక్ సమ్ టైమ్ సార్, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్సూట్ మెథడ్స్, అందుకని ఏమంతు క్షమించండి సార్ అన్న. భలే కూర్చోమరండి అన్నాడు. కూర్చోబెట్టు అంటే స్క్రీన్ ప్లే గురించి ఇంకోటి 2-3 అడిగాడు. అడిగితే చెప్పే నాకు తెలిసి, బాగుంది మురళి, నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి సరే వెళ్ళు, నువ్వు ఎప్పుడు సినిమా చేయదలుచుకుంటే నా దగ్గరికి రా, మనం కలిపి చేద్దాం. బా, ఇదంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టి లైఫ్లోకి పక్క నుంచి అమ్మాయిలు రాలేదు, అది కాదు, ఛాన్స్ లేదు, ఛాన్స్ గోల్ లేదు. గోలేదు. అయితే ఇందాక మనం మాట్లాడుతూ ఒకటి మిస్ అయిపోయింది. యూనివర్సిటీ నుంచి ఒక ఫోన్ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. ఈ టైంలో వాళ్ళు మన ఇది ఆపరేటర్ వచ్చి చెప్పారు, సార్ ఎవరు నిర్మలా మేడం అంట, తమ్మారెడ్డి నిర్మలా మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీ, ఫోన్ చేస్తున్నారు మీరు రమ్మన్నారు సార్ అంటే, నేను షాక్ అయిపోయా. మేడం గారు నాకు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకున్నా. మళ్ళీ ఆపరేటర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వచ్చింది, మేడం నమస్కారం అంటే, కృష్ణమురళి బాగున్నా అంటే, లేదు ముఖ్య విషయం చెప్తున్నాను, నేను నీకు ఒక అమ్మాయిని చూసా, ఒక అమ్మాయి నేను చూశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె చదువుకుంది బీఎస్సీ బిఎల్లో, మంచి అమ్మాయి, నాకు నేను సర్టిఫై చేస్తున్నా, నువ్వు ఆ అమ్మాయిని చూసుకో, నీకు సూటబుల్ అట్లా చెప్పేస్తుంది గబగబా. తమ్మారెడ్డి భరద్వాజ గారు కజిన్ సిస్టర్. ఓకే అవును, తమ్మారెడ్డి ఆమె. అయితే నేను ఆ టైం కూడా లేదు, అలాగే మేడం అన్న. మరి నువ్వు ఎప్పుడు చూస్తావు అంటే, మీ ఇష్టం మేడం అన్న. ఆయన ప్రొఫెసర్ కదా, అప్పట్లో మాట్లాడలేను, అట్లా మాట్లాడేవాడిని కాదు. ఆయన వాళ్ళంటే నేనంటే ఇష్టం, తల్లితో సమానం ఆమె. అయితే మీరు ఎప్పుడప్పుడు మేడం అన్న చెప్పుకోవడానికి అంటే, మరి రేపు ఎల్లుండురా ఎక్కడ చెప్పేస్తాను, అదే సార్ అదే మేడం అన్న. అంటే రేపు వెళ్ళలేకపోయా, ఇంకో రేపు వెళ్ళలేకపోయా అంటే, నేను చెప్పి మేడం కొంచెం అదైపోయింది, ఎల్లుండి వస్తాను మేడం అన్న. అంటే వాళ్ళతో చెప్పిందంట, ఈయన పెళ్లి చేసుకోవడానికే రాలేకపోతాడు, ఇంక తాళే కట్టుకుంటాడమ్మా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అందంట. అంటే అది నాకు చెప్పింది మేడము. అంటే అది రాసుకున్నాను మేడం, వచ్చేస్తాను మేడం అని. ఆడికెళ్ళి నేనే గుంటెళ్ళి, వాడు మా మేనల్లుడు కోటాల శివ, వాడు 10th అయిపోయి ఇంటర్ వచ్చింది అనుకుంటా. ఒరే పెళ్లి చూపులకు వచ్చాడరా, నువ్వు కూడా రా చూడు నువ్వు కూడా అంటే, వాడు బూట్లు కొని పెట్టాను. ఓకే, లంచం బూట్లా రావడానికి అంటే నా మేనల్లుడు కదా, మేనమామ కొడుకు. వెళ్తే వాడు చూసుకున్నాను, ఎట్టొద్దురా ఏమే అంటే, బాగుంది మావయ్య, అక్క బాగుంది, బాగా చేసుకోవచ్చు, బాగుంది మావయ్య అన్నాడు. చిన్నోడు వాడు 16 ఏళ్ళు, తెలుసు పిల్లలు తెలుసుగా. అంటే మాట్లాడి బేదరు పెళ్ళి తిరిగింది. ఆ కట్నాలు ఏమీ తెలియవు మనకు. నాకు అవన్నీ పడుచుకునేవాడు కదా ఎప్పుడు. నాకు నచ్చింది, నేను నచ్చాను, ఇంక ఇష్యూ లేవు, ఇంక ఇష్యూ ఏముంది, అంతే కదా. సో అంత బిజీగా ఉన్నారు. అయితే